హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఏమండోయ్, ఇవాళ నేను చెయ్యబోయే రెసిపీ ఏంటో తెలుసా? చాలా ఈజీ అండి. అందరికీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా ఇష్టంగా తినే ఫ్రై అన్నమాట ఇది. అదేనండి, ఆలూ ఫ్రై. అది ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూసేద్దామండి. మంచి ఆలుగడ్డను తీసుకొని దాన్ని చక్కగా తొక్క తీసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. దాన్ని మనం చేసేది ఫ్రై కాబట్టి దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని అంటే ఇమ్మీడియట్గా చేసేటట్టయితే కనుక వేసేసేయచ్చండి ఈ బాండీలో. కాకపోతే ఏంటంటే దీన్ని మనం అంటే తయారు చేసుకొని అన్నీ రెడీ చేసుకునేటప్పటికి ముక్కలు నల్లబడిపోతాయి. అందుకోసం దాన్ని ఏం చేయాలంటే కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకున్నాను నేను. బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. అంటే మన నూనె కూడా అండి, కొంచెమంది తక్కువగా వాడుతుంటారు, కొంతమంది ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి మనకి ఎంత కావాలో అంత ఇదిలో నూనె తీసేసుకొని ఆ ముక్కల్ని అందులో వేసేసి ఫ్రై చేయాలన్నమాట. మనం కొంచెం కలిపేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కలిపేస్తే ఆ ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయి అంతా కూడా ముద్దలాగా తయారైపోతుంది కూర. కాబట్టి దాన్ని చక్కగా జాగ్రత్తగా సున్నితంగా కలపాలండోయ్. కలిపి కాసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే ఆ ముక్క కొంచెం మెత్తబడిందో లేదా అని గరిటెతో గనక దాన్ని నొక్కి చూస్తే గనక ముక్క విడిపోతే ఉడికినట్టు అనమాట. ఇంకా అంతేనండి. దాని తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కారం. ఎక్కువ తినేటట్టయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మనం కారం తక్కువగా తింటాము అంటే కనుక కొంచెం తక్కువగా కారం వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అవన్నీ వేసి కొంచెం బాగా కలపాలి. అదిగో చెప్పాను కదండి, మెల్లిగా జాగ్రత్తగా ముక్కలు విడిపోకుండా చాలా జాగ్రత్తగా అన్నీ కలిసేలాగా కలపాలన్నమాట. అలాగే కలిపేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసేయాలి. కాసేపు మూత పెట్టేస్తే మొత్తం నూనెలో అన్నీ కలిసిపోయి ఆలుగడ్డ ముక్కలకి అన్నీ కూడా అంటుకుంటాయన్నమాట. సో అంత కలిసిపోతుంది. అదిగో చూసారుగా, మనకి ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పటికి మనం ఒక బౌల్లో సర్వ్ చేసేసుకొని, ఈ ఆలుగడ్డ కనుక చక్కగా, ఏమంటే చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో? చూడమే లుక్ చాలా బాగుంది కదా. దీన్ని కనుక మనం చపాతీలో తింటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి. మీరు ఏమన్నా కామెంట్ పెట్టదలుచుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి.